హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను అనుకునేసరికి ఆఫ్ ద డే అయిపోయింది. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం. ఒక పక్క సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకో పక్క వర్షాలు విపరీతంగా వస్తున్నాయి. అసలు ఇది ఎండాకాలమో వానాకాలమో కూడా అస్సలు అర్థం అవ్వట్లేదు. మధ్యాహ్నమేమో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. అయ్యో ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకునేసరికి వెంటనే వర్షం పడిపోతుంది. మామూలుగా కూడా కాదు, విపరీతమైన గాలులతో. సరే వర్షం పడింది కదా అనేసరికి మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఏంటో అసలు ఈ సీజన్ మాత్రం ఎండాకాలం వానాకాలం రెండు కలిపి ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకైతే ఈరోజు పెద్ద హెవీగా వండాలని లేదు. సో సింపుల్గా పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి పొటాటోస్ ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. సో మార్నింగ్ చేసిన ఇడ్లీ మాట అది, ఇడ్లీ విత్ నువ్వుల చట్నీ. సో ఓ పక్క పొటాటో ఫ్రై అయిపోయింది, రైస్ అయిపోయింది. నెక్స్ట్ మెంతి మజ్జిగ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే మెంతి మజ్జిగ ఇలా చేస్తాను. నేను చూపించిన పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుని, యాక్చువల్లీ ఎండుమిర్చి కూడా వేయాలి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా. బట్ నా దగ్గర అవి లేవు, సో నేను అవి వేసుకోలే. తర్వాత పెరుగులో వాటర్ మిక్స్ చేసి మంచిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకుని అందులో పసుపు, ఉప్పు అన్నీ వేసుకుని నెక్స్ట్ ముందు ఫ్రై చేసుకున్న పోపు కూడా వేసుకున్నాను. కొంతమంది ఆనియన్స్ కూడా వేసి చేసుకుంటారు అనుకుంటా. నేనైతే ఇలానే చేస్తా, నాకు ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. మేబీ అలవాటు అయిపోవడం వల్లేమో నాకు ఈ టేస్ట్ అంటే చాలా ఇష్టం. ఇది పొటాటో ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది. సో ఎప్పుడు పొటాటో ఫ్రైలో నాకు ఇదే గుర్తొస్తుంది. ఇది ఒక రకమైన మెంతి మజ్జిగ. సో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, నాదైతే ఈ స్టైల్. ఇది రెడీ అయిపోయింది. సో లంచ్కి అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి. పొటాటో ఫ్రై, రైస్, మెంతి మజ్జిగ. లంచ్ అయిపోయిన తర్వాత జ్యూస్ ఏమైనా తాగాలనిపించింది ఆఫ్టర్నూన్ ఎండకి. సో మార్నింగే నేను గ్రేప్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నా. అది కొంచెం బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. భోజనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా ఎండకి ఏమైనా తాగాలనిపించింది. సో మార్నింగే నేను గ్రేప్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నా. ఆ గ్రేప్ జ్యూస్ తీసన్నమాట. సో అది బాగా మిక్స్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి నేను కాఫీ మిక్సింగ్కి తీసుకున్నాను. సరే దీనికి కూడా వాడదామని ట్రై చేసా. నెక్స్ట్ గ్లాస్లో పోసుకొని స్ట్రా పెట్టి మా ఇంట్లో ఇచ్చా, చాలా బాగుందన్నది. సో ఇలా ఎండ్